మమ్మీకి ఇష్టం వన్ పార్ట్, డాడీకి ఇష్టం వన్ పార్ట్, పింకీకి ఇష్టం వన్ పార్ట్, అందరికి ఇష్టం వన్ పార్ట్. మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో. మైమర్పించే వాటర్ రైడ్, అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో. వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి. తప్పక విచ్చేయండి ఫన్ పార్క్, ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్, గొలగమూడి, నెల్లూరు. దానికి అదొక హెల్ప్ తీసుకుంటుంది ఎవరి నుంచి, మన దగ్గర నుంచి. మనము ఏని ప్రతిసారి యూజ్ చేస్తే వీ కాంట్ యునో లైక్ ఇంపార్టెన్స్ ఆఫ్ కైండ్నెస్ ఇన్ డే టు డే లైఫ్ అండ్ దాని మన తెలుగు జీవితంలో అవసరమైతే చెప్పాల్సుకుంటారు. ఒక నిజాయితీ గల వ్యక్తి, నా పేరు మహాలక్ష్మి, జేసీఐ నెల్లూరు ఏంజల్స్ లామ్ ప్రెసిడెంట్ 2025. ఈరోజు మా లామ్ మెంబర్స్ తోటి అండ్ జేసీస్ అండ్ నాన్ జేసీస్ తోటి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేస్తున్నాము జేసీఐ భవన్లో. ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాము. దీని ద్వారా యూత్ ఇంకా మిడిల్ ఏజ్ స్మాల్ కిడ్స్ అందరు కూడా పబ్లిక్ స్పీకింగ్ పైన ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అందరికీ స్పీకింగ్ ఎలా క్రాఫ్ట్ చేసుకోవచ్చు, ఎలా మాట్లాడచ్చు అనే దాని గురించి ట్రైన్ చేయడానికి మాకు నేషనల్ ట్రైనర్ హర్షవర్ధన్ గారు వచ్చి ఇక్కడ కోచ్ చేస్తున్నారు. అండ్ కో పైలట్ ప్రమోద్ గారు ఉన్నారు. సో వీళ్ళిద్దరూ కూడా ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళలో బెస్ట్ పర్ఫామ్ చేసిన వాళ్ళకి సర్టిఫికేషన్తో పాటు వీళ్ళని బయటికి పంపించేలాగా మేము ప్లాన్ చేస్తున్నాము. ఇలాంటివి ఇంకా చాలా చాలా చేయబోతున్నాము జేసీఐ ఇండియా సపోర్ట్ తోటి. నా పేరు ఎన్బి హర్షవర్ధన్ రెడ్డి అండి. జేసీఐ ఇండియా సంస్థలో జాతీయ శిక్షకులుగా ఉన్నాను. ఈరోజు జేసీఐ నెల్లూరు టౌన్ మరియు జేసీఐ నెల్లూరు ఏంజల్స్ ఈ రెండు లోకల్ చాప్టర్లు కలిపి ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అనే ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఇక్కడ జేసీస్ భవన్లో నిర్వహించడం జరుగుతుంది. సో దానికి శిక్షకులుగా ఈరోజు ఇక్కడికి వచ్చాను. సో సమాజంలో ఇప్పుడు మనం చూసుకుంటే ఎంతోమంది ఎంతో నాలెడ్జ్తో ఉంటుంటారు, కానీ కమ్యూనికేషన్ దగ్గర వచ్చిన దగ్గర చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అండ్ ఆ స్పీకింగ్ స్కిల్స్ అనేవి ఈ రోజున ఒక విద్యార్థికి కావచ్చు, ఒక ఉద్యోగానికి ప్రయత్నించే వ్యక్తికి కావచ్చు, ఒక చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్ పర్సన్ కావచ్చు, ఎవరైనా సరే ఏదైనా మనం అనుకున్నది నలుగురికి చెప్పాలి అని అంటే ఆ కమ్యూనికేషన్ స్పీకింగ్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో వాటిని మెరుగుపరచడానికి జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అనే ఒక అంతర్జాతీయ సంస్థ ఈపీఎస్ అనే ఒక మంచి ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. అందులో భాగంగా ఈరోజు యువకులు స్టూడెంట్స్ దగ్గర నుంచి అటు 60-65 ఏళ్ల పెద్దవాళ్ళ వరకు డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్న డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి ఒక 25-30 మంది పార్టిసిపెంట్స్ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళందరినీ మంచి నాయకులుగా శిక్షణ ఇచ్చే ముందు మంచి వక్తలుగా వీళ్ళని తీర్చిదిద్దితే డెఫినెట్గా వీళ్ళందరూ కూడా మంచి నాయకులు అవుతారు. అలాగే సమాజానికి కూడా మంచిగా సేవ చేయడానికి వీళ్ళందరినీ తయారు చేయడం జరుగుతుంది. నా పేరు ప్రమోద్ అండి. నేను ఈ రీజియన్కి జోన్ వైస్ ప్రెసిడెంట్ని. ఇక్కడ మనకి జేసీఐ అన్నది ఏంటంటే ఒక 120 ఏళ్ల క్రితం 18 నుంచి 40 ఇయర్స్ మధ్యలో ఉన్న యువతని లీడర్షిప్లో ప్రోత్సహించాలి, వాళ్ళంతటా వాళ్ళు డెవలప్ అవ్వాలి అన్న మేజర్ ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ ఈరోజు 120 దేశాల్లో 4 లక్షల పైగా యాక్టివ్ సిటిజన్స్, అంటే ఈ 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో 4 లక్షల మంది పైగా యువతకి ప్రోత్సహిస్తూ ఉన్న ఆర్గనైజేషన్ ఇది. యువత తనకు తాను డెవలప్ అయ్యి తన సమాజాన్ని మీద ఏ రకమైన ఇంపాక్ట్ క్రియేట్ చేయగలదు అనేది 100 ఏళ్లుగా చేస్తూ ఉన్న ఆర్గనైజేషనే జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్. యువత ఎవరైనా తనలో తానున్న లీడర్షిప్ స్కిల్స్ని డెవలప్ చేసుకొని సమాజానికి ఉపయోగపడదాం అనే ఉద్దేశంతో ఉన్నవాళ్ళు, తమని తాము మంచి స్పీకర్స్గా డెవలప్ చేసుకుందాము అన్న ఇంటెన్షన్తో ఉన్నవాళ్ళు, వీఆర్ ఇన్వైటింగ్ యూ టు the oldest organization, Junior Chamber International.